డైమండ్ జ్యువెలరీ గోల్డ్ కంటే కాస్ట్లీ, కానీ గోల్డ్ లోన్ ఉన్నట్టు డైమండ్ లోన్ ఉండదు. బికాస్ డైమండ్స్ కి వాల్యూ ఉండదు కాబట్టి. ఎస్, గోల్డ్ కి ఉన్న వాల్యూ డైమండ్స్ కి ఉండదు. ఈ భూమి మీద అనేక బంగారు గనులు ఉన్నాయి. అక్కడ మైనింగ్ చేసి బంగారాన్ని బయటకు తీస్తారు. తర్వాత దాని ప్యూరిఫికేషన్, ప్రాసెసింగ్ స్టేజెస్ ఉంటాయి. ఆ తర్వాతే గోల్డ్ ని అమ్ముతారు. మైనింగ్, ప్యూరిఫికేషన్, ప్రాసెసింగ్, ట్రాన్స్పోర్టేషన్ ట్యాక్స్ ఇవన్నీ కలిపి గోల్డ్ కాస్ట్ నిర్ణయిస్తారు. బట్ డైమండ్స్ విషయంలో అలా కాదు. 1902లో మార్కెట్లో ఒక 10 వజ్రాలుంటే అందులో 9 డే బేర్స్ అనే కంపెనీ వాళ్ళు మైన్ చేసినవే ఉండేవి. అంటే ఆ కాలంలో డైమండ్ మార్కెట్ మీద డామినేషన్ అంతా ఆ కంపెనీదే. దీంతో వాళ్లకు వచ్చిన మోనోపలిని మిస్యూజ్ చేసి అధిక ధరలకు అమ్మేవారు. ఆ తర్వాత మార్కెట్లోకి వచ్చిన కంపెనీస్ కూడా ఇదే ఫాలో అయ్యాయి. అందుకే ప్రతిరోజు గోల్డ్ రేట్స్ మారినట్టు డైమండ్ రేట్స్ మారవు. వాటికి ఒక ఫిక్స్డ్ రేట్ కూడా ఉండదు. డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ అంటే వాటిని రీసేల్ చేయడం చాలా కష్టం. డైమండ్ వాల్యూని 4C స్కేల్ ద్వారా నిర్ణయిస్తారు. 4C అంటే కట్ క్వాలిటీ, కలర్, క్లారిటీ, క్యారెట్ వెయిట్. వజ్రాలను అమ్మే ముందు వాటిని ల్యాబ్లో టెస్ట్ చేసి GIA లేదా AGS సర్టిఫికేషన్ ఇస్తారు. ఇది డైమండ్ క్వాలిటీకి సంబంధించిన సర్టిఫికేషన్. మీరు వజ్రాన్ని కొనుగోలు చేసిన ధరతో సంబంధం లేకుండా ఈ సర్టిఫికేట్ ఆధారంగా దాని రీసేల్ వాల్యూని నిర్ణయిస్తారు. బంగారాన్ని ఎవరు తయారు చేయలేరు, కానీ వజ్రాలను ఆర్టిఫిషియల్ గా ల్యాబ్లో తయారు చేయవచ్చు. పైగా ఏది ఆర్టిఫిషియల్, ఏది న్యాచురల్ డైమండ్ అనే తేడాను కళ్లతో చూసి కనిపెట్టలేం. ఇంతేకాకుండా వజ్రాన్ని కొనుగోలు చేసే ధర కంటే దాని రీసేల్ వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది. కనీసం 40% నష్టం వస్తుంది. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు బంగారం, వెండి ఆభరణాలను తాకట్టు పెట్టవచ్చు, కానీ వజ్రాలను తాకట్టు పెట్టలేం. సో డైమండ్స్ కాస్ట్లీ అయినా వాటికి రీసేల్ వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ని ఫాలో అవ్వండి. వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.